హలో ఆల్ అండ్ వెల్కమ్ టు టైవ్యూ. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఓజీ నుండి ఒక గుడ్ న్యూస్ అండ్ హరిహర నుండి ఒక బ్యాడ్ న్యూస్. ఆల్సో 3 మహేష్ గారి మూవీస్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ అప్డేట్, నాగ చైతన్య నెక్స్ట్ మూవీ అప్డేట్, ఇలా ఈ వారం మంచి ఎగ్జైటింగ్ కబుర్లే ఉన్నాయి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అయితే యావరేజ్ అనిపించిందండి. ఒక రెగ్యులర్ టెంప్లెట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. అంటే చూస్తున్నంతసేపు బోర్ కొట్టదు గానీ ఇలాంటివి చాలా చూసాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. నెక్స్ట్ ఓదలా 2 చెప్పాలంటే చాలా చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నచ్చలేదు మాస్టారు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే హిట్ 3 ట్రైలర్ రిలీజ్ అయింది. అర్జున్ సర్కార్ ఎంత రూత్లెస్ గా ఉంటాడో ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ థర్డ్ కేస్ కూడా మంచి గ్రిప్పింగ్ గా, అంతకు మించి వైలెంట్ గా ఉండబోతుంది. అదైతే ఫిక్స్. సారంగపాణి జాతకం ట్రైలర్ వచ్చింది, చాలా బాగుంది. ఈ అష్టాచెమ్మ అమితుమి టైప్ లో ఇంద్రగంటి గారి నుండి ఇంకో మంచి ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. సూర్య రెట్రో ట్రైలర్ రిలీజ్ అయింది, ఖచ్చితంగా చూడండి. ఎక్కడా ఒక రెగ్యులర్ ట్రైలర్ చూస్తున్న ఫీల్ రాదు, కొత్తగా ఉంటుంది. అసలే ప్రేమం డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రే ఈ ట్రైలర్ కట్ చేశారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మే 1న రిలీజ్ అవుతుంది. ఆల్సో శౌర్యపాఠం ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి హైస్ట్ కామెడీ ఫీల్స్ ఇచ్చింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే రవితేజ గారి మాస్ జాతర నుండి తూ మేరా లిరికల్ రిలీజ్ అయింది. పక్కా వినండి, ఎందుకంటే ఈ సాంగ్ కోసం ఏఐ యూజ్ చేసి మరి మన చక్రి గారి వాయిస్ రీక్రియేట్ చేశారు. అండ్ సాంగ్ లో చూపులతో గుచ్చి గుచ్చి వైబ్ కూడా ఉంటుంది. సింగిల్ మూవీ నుండి సిర్రాకైంది సింగిల్ బతుకు సాంగ్ రిలీజ్ అయింది. శ్రీ విష్ణు గారు స్టెప్స్ అద్దరగొట్టేశారు. కమల్ హాసన్ గారి తగ్ లైఫ్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ గా వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ అయింది. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి నుండి సాంబశివ సాంగ్ రిలీజ్ అయింది, లిరిక్స్ బాగున్నాయి. ఆల్సో ఖేల్ ఖతం దర్వాజా బంద్ నుండి ఏదో ఏదో సాంగ్ అండ్ ఒక బృందావనం నుండి ఇంతింతై సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ఫైనల్లీ అండి, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీకే గుడ్ న్యూస్. ఓజీ మూవీలో తమిళ్ స్టార్ హీరో సింబు గారు ఒక సాంగ్ పాడారు. ఈ న్యూస్ చాలా మందికి తెలిసిందే, కానీ అసలు విషయం ఏంటంటే ఈ మూవీలో సింబు గారు ఫైర్ స్టార్మ్ అనే సాంగ్ పాడారంట. అండ్ ఈ మూవీ నుండి నెక్స్ట్ ఆ సాంగ్ రిలీజ్ కి రెడీ చేస్తారంట. ఏ రోజైతే మళ్ళీ ఓజీ షూట్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ సాంగ్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తమన్ గారు చెప్పారు. కళ్యాణ్ గారు ఆ డేట్స్ ఏవో కొంచెం మీ బిజీ స్కెడ్యూల్ చూసుకొని అడ్జస్ట్ చేస్తే ఫ్యాన్స్ కి 2 ఆనందాలే. ఒకటి కళ్యాణ్ గారు షూటింగ్ కి వెళ్ళడం, అండ్ ఇంకొకటి ఫైర్ స్టార్మ్ సాంగ్ రిలీజు. బట్ ఎప్పుడవుతుందో ఏంటో. అండ్ ఓజీకి సంబంధించి ఎస్ఎస్ తమన్ గారు ఆల్రెడీ 6 to 7 సాంగ్స్ చేశారంట. ఓజీ విల్ సెట్ న్యూ స్టాండర్డ్స్ ఫర్ తెలుగు ఫిల్మ్స్ అని ఆయన అన్నారు. అండ్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవబోతుంది అనే న్యూస్ చాలా గట్టిగా వినిపిస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే లాస్ట్ 3 years గా ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. ఈ మే 9th కి ఈ మూవీ రాకపోతే అదే మంత్ 23rd కి రిలీజ్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయంట. ఒఫీషియల్ న్యూస్ రావాలి ఇంకా. అండ్ సమాంత గారు ప్రొడ్యూస్ చేస్తున్న శుభం మూవీ ఈ మే 9th కి రిలీజ్ అవుతుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు రామ్ చరణ్ గారి పెద్ద మూవీకి సంబంధించి 2 days షూట్ చేశారంట. అండ్ ఆయన డైలాగ్స్ తెలుగులోనే చెప్పారంట. అండ్ మన చరణ్ గారి గురించి చెప్తూ హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్, తన బిహేవియర్ చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అని చెప్పారు. రీసెంట్ గా రాజమౌళి గారు జపాన్ ఈవెంట్ లో తన జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్, రామ్ చరణ్ గారి పెద్ది అండ్ ప్రభాస్ గారి స్పిరిట్ మూవీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. అంటే ఈ ఎగ్జైట్మెంట్ మనకే కాదు, ఎస్ఎస్ఆర్ కి కూడా సేమ్ ఉందన్నమాట. నెక్స్ట్ మంత్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే వస్తుందిగా, సో ఆ టైంకి యమదొంగ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. సో ఫ్యాన్స్ రెడీగా ఉండండి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో తన ఓల్డ్ సాంగ్స్ యూజ్ చేశారు అని చెప్పి ఇళయరాజా గారు 5 crores కంపెన్సేషన్ ఇవ్వాలి అని మూవీ టీమ్ కి లీగల్ నోటీస్ పంపించారంట. మరి మూవీ టీం దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జేఆర్సీ గ్రూప్ వాళ్ళు తెలుగులో బర్డ్ సాంగ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఫ్రెష్ స్టోరీస్ కావాలి. మీలో ఎవరి దగ్గరైనా మంచి స్టోరీస్ ఉంటే storiesbsp@gmail.com కి సెండ్ చేయండి. ఆల్సో నెక్స్ట్ 2 months లో మహేష్ బాబు గారు 3 movies రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. భరత్ అనే నేను మూవీని April 26th కి, కలేజాని May 30th కి, అండ్ అతిథి మూవీని 31st May కి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొంచెం మనీ సేవ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది మీకు. నాని గారి హిట్ 3 మూవీ సెన్సార్ కంప్లీట్ అయింది. మూవీకి యాజ్ ఎక్స్పెక్టెడ్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 35 minutes. అలా May 2nd నుండి
శ్రీకాంత్ ఓడ్లతో ద ప్యారడైజ్ మూవీ షూట్ స్టార్ట్ చేస్తారంట. నానిగారు అయితే షూట్ స్టార్ట్ అయిన 2 వీక్స్ కి జాయిన్ అవుతారంట. ఈ ప్యారడైజ్ మూవీ తర్వాత నానిగారు సుజిత్ తో కూడా ఓ మూవీ చేయబోతున్నారు. తండేల్ తర్వాత నాగ చైతన్య కార్తిక్ దండు చేయబోయే మూవీ షూట్ స్టార్ట్ అయిందంట. మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ గా చేస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ లో నాగ చైతన్య గారు ఒక కొత్త లుక్ లో కనిపిస్తారంటున్నారు. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీకి సంబంధించి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ మన విజయ్ ఫస్ట్ హాఫ్ డబ్ కంప్లీట్ చేసేశారు. ఫస్ట్ సింగిల్ ఈ వీక్ ఉండొచ్చు అని వినిపిస్తుంది. రెడీగా ఉండండి. మన దిల్ రాజు గారు క్వాంటమ్ ఏఐ వాళ్ళతో కలిసి ఒక ఏఐ ప్రోడక్ట్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారంట. ఈ ఏఐ యూజ్ చేసి స్క్రిప్ట్ డెవలప్మెంట్, ప్రీ విజువలైజేషన్, ఎడిటింగ్ వీటన్నిటికీ హెల్ప్ అయ్యేలా టూల్స్ క్రియేట్ చేస్తున్నారంట. మంచి ఇనిషియేటివ్ కదా. రోషన్ హీరోగా సందీప్ రాజ్ అప్కమింగ్ ఫిల్మ్ మోగ్లీలో హర్ష గారు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించబోతున్నారు. ఆయన రోల్ నేమ్ కూడా ప్రభాస్ బంటి. భలే ఉంది కదా. ఆది సాయి కుమార్ అప్కమింగ్ ఫిల్మ్ శంబల మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. త్వరలోనే టీజర్ రాబోతుంది. శేఖర్ కముల ధనుష్ చేస్తున్న కుబేరా మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ఈ రోజు రిలీజ్ అన్నారు. వినేసుంటే ఎలా ఉందో చెప్పండి. అసలే ఈ సాంగ్ ధనుష్ గారు పాడారు. రీసెంట్ గా బాలీవుడ్ లో జాట్ మూవీ తీసిన గోపిచంద్ మల్లేన్ గారు తన నెక్స్ట్ మూవీ మన బాలయ్య గారితో చేయబోతున్నారంట. దీని తర్వాత మళ్ళీ బాలీవుడ్ లో జాట్ 2ని కూడా ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు. లాస్ట్ 1 వీక్ లో జాట్ మూవీ 85+ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆల్సో రీసెంట్ అజిత్ గారి రిలీజ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ 200 crore మార్క్ ని క్రాస్ చేసింది. సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ వెళ్లడం ఇప్పట్లో ఆదిలా లేదు. ఈసారి మన వంశీ పైడపల్లి గారు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ గారి కోసం స్టోరీ రెడీ చేస్తున్నారంట. ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అవుతున్నాయంట. చూడాలి మరి ఏమవుతుందో. ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్ చేస్తున్న మద్రాసి మూవీ ఈ సెప్టెంబర్ 5th కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ అంటే ప్రియదర్శి సారంగపాణి జాతకం ఏప్రిల్ 25th కి రిలీజ్ అవుతుంది. త్రినాథరావు నక్కిన ప్రొడ్యూస్ చేస్తున్న చౌర్యపాఠం ఏప్రిల్ 25th కి రిలీజ్ అవుతుంది. ప్రేమలు ఫేమ్ నస్లీన్ యాక్ట్ చేసిన జిమ్ఖానా ఏప్రిల్ 25th కి రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే నా ఆటోగ్రాఫ్ రీ రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి. ఇక అఖిల భారత ఇంటివద్దని సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే మలయాళం స్పోర్ట్స్ డ్రామా దావీద్ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఫిల్మ్ లాగౌట్ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. హారర్ డ్రామా సిరీస్ కౌఫ్ సీజన్ 1 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. శివాంగి తమిళ్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు మరి ఈ వారం కబుర్లు. వీటిలో నన్ను బాగా ఎగ్జైట్ చేసిన అప్డేట్ అంటే ఆబ్వియస్లీ ఓజీ 5 స్టార్ సాంగ్ అప్డేటే. వెయిటింగ్ నేను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని. అది మ్యాటర్. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.